హాయ్ గైస్, ఇవాళైతే నేనైతే మా చిలకడకి అయితే వచ్చిన. మా చిలకడ రాగానే మొత్తం నిన్న నైట్ వర్షానికి అయితే మొత్తం పత్తి చేనులో మొత్తం నీళ్ళు అయితే ఉన్నాయి. ఆ పత్తి చేను నీళ్ళు ఉండడం వల్ల పత్తి చేను అయితే ఖరాబ్ అయింది. దీనివల్ల చాలా మంది రైతులు అయితే నష్టపోతున్నారు. దానివల్ల అందుకే నేనైతే ఈ వీడియో తీస్తున్నా. ఈ వీడియో తీయడం వల్ల రైతుల యొక్క బాధ, రైతుల యొక్క కష్టం అనేది అందరూ తెలుస్తుంది అనుకుంటున్నా. సో మీరందరూ ఒకటే చేయాలి నా కోసం. మీరందరూ ఈ వీడియో లైక్ అండ్ షేర్ అయితే చేయండి. అంతేకాకుండా మన వీడియోని అయితే అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడైతే ఎలా నీళ్ళు అయితే ఎట్లా ఆగినాయి అనేది ఆ పత్తి చేనులు అయితే చూద్దాం. ఇక్కడ పత్తి చేనులు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, నీళ్ళు అయితే ఆగినాయి. దీనివల్ల ఇప్పుడు మన చేను అనేది కొద్ది రోజుల తర్వాత ఎర్రగా అయిపోతుంది, ఆ చెట్టు కూడా చనిపోద్ది అనమాట. ఉంటుంది అనమాట రైతుల యొక్క బాధ. రైతులు మనం కష్టపడి మనం చిన్న మొక్కప్పటి నుంచి ఇంత పెద్ద అయ్యి వాటికి పత్తి అయ్యే వరకు అయితే మనం అయితే కాపాడుకుంటాం. సో దీనివల్ల వర్షాల వల్ల ఎక్కువ వర్షాలు పడ్డా రైతుకు నష్టమే, తక్కువ వర్షాలు పడ్డా రైతుకు చాలా నష్టం అనమాట. ఇలాంటి బాధలు పడుకుంటే వాళ్ళైతే మన కోసం అయితే పండిస్తారు. వాళ్ళందరికీ మనం అయితే ఒక రెస్పెక్ట్ ఇద్దాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరు మనం వాళ్ళకి సాయం చేద్దాం. వాళ్ళ ఒక బాధ అందరికి తెలవాలని నేను ఈ వీడియో తీస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నీళ్ళు రావడం కారణం ఏంటంటే పక్కనే చెరువు ఉందన్నమాట. ఆ చెరువులో ఇప్పుడైతే ఫుల్ నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్లు మనకి బాగా అలుగు పోసినప్పుడు కూడా చెరువు నిండి కూడా మనకి చేను కూడా కొట్టుకుపోయే ఛాన్స్లు అయితే సంవత్సరం మిర్చి తోట అయితే మిర్చి చెట్లన్నీ కొట్టుకుపోయినాయి అనమాట. కూడా మనకైతే ఇంకా 4 రోజులు అయితే వర్షాలు అయితే ఉన్నాయని మన న్యూస్లో అయితే వింటున్నాం. ఈసారి వర్షాల వల్ల ఎంతమంది ఇలా నష్టపోయారో మన వీడియోకి అయితే లైక్ చేయండి. అంతేకాకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్.